Hello everyone, welcome to AS Online. So as we discussed, మనకి ప్రీవియస్ వీడియోలో ఎకానమీ లెక్చర్ సిరీస్ మనం డిస్కస్ చేస్తామని ఆల్రెడీ ఒక వీడియో రిలీజ్ చేసాం. సో ఈ లెక్చర్ సిరీస్లో మనకి ఫస్ట్ చాప్టర్ ఆఫ్ ఎకనామిక్ సర్వే 2025-26 ఈజ్ స్టేట్ ఆఫ్ ద ఎకానమీ పుషింగ్ ద గ్రోత్. బేసికల్గా ఇది మన ఎకానమీకి సంబంధించిన 2025-26 ఇండియన్ ఎకానమీకి సంబంధించిన జనరల్ పర్స్పెక్టివ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. రైట్. సో ఓవరాల్ అంటే ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, మన ఎకానమీ సిచ్యువేషన్ ఎలా ఉంది, మన అగ్రికల్చర్ సెక్టార్ గ్రోత్ రేట్ ఎంత ఉంది. సో వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. సో ఇందులో మనకి 17 చాప్టర్స్ ఉన్నాయి మొత్తం. అందులో కొన్ని వెరీ ఇంపార్టెంట్, కొన్ని యూ కెన్ రీడ్ వన్స్. ఓకే. సో అందులో ఒకటి వెరీ ఇంపార్టెంట్ చాప్టర్స్లో ఇది ఒకటి అనమాట. రైట్. సో అయితే ఇక్కడ ఈ చాప్టర్లో మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఎలా ఉంటుంది, ఫస్ట్ జనరల్ థింగ్స్ ఉంటాయి. జనరల్ థింగ్స్ అంటే ఏంటంటే మన ఎకానమీ రెసిస్ట్ చేసుకునింది, ప్రపంచంలో వార్స్ జరుగుతున్నాయి, సో మనం అయినా రెసిస్ట్ చేసుకున్నాం, జనరల్ థింగ్. అది మనకి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఓరియంటెడ్ రాసే వాళ్ళకి అంత ఇంపార్టెంట్ కాదు, నెంబర్స్ ఇంపార్టెంట్. బట్ ఎవరైతే గ్రూప్ 1 సివిల్స్ రాస్తుంటారో మెయిన్స్, సో అక్కడ మనకి జనరల్ థింగ్స్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఈ జనరల్ థింగ్స్ అంటే మోస్ట్లీ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఉంటారు. జనరల్గా ఇండియన్ ఎకానమీలో ఏం జరిగింది, ఎలాంటి నేచర్ ఉంది అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి, అంత స్ట్రెస్ చేయని అవసరం లేదు. అయితే ఫ్యాక్చువల్ డేటా ఏవైతే ఉన్నాయో ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్యాక్చువల్ డేటా నేను స్ట్రెస్ చేస్తాను, ఇది చాలా ఇంపార్టెంట్. దానికన్నా ముందు వన్ థింగ్ వి మిస్డ్ ఈజ్ డెఫినిషన్స్. అంటే ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి, ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి. చాలామందికి ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఇన్ ద లాస్ట్ 8 years చాలామందికి వీటి మీద క్లారిటీ ఉండదు. ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటో ఎగ్జాక్ట్గా చెప్పలేరు, లేదా ప్రైమరీ డెఫిసిట్ అంటే ఎగ్జాక్ట్గా ఏం చెప్పలేరు. సో అవి ఏదైనా వస్తే దాని గురించి క్లియర్గా తెలుసుకోండి, అప్పుడు ఆ డేటా చూడండి. ప్రైమరీ డెఫిసిట్ ఉంది 2.1% ఆఫ్ జీడిపి, ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు గుర్తుండదు. సో ఫస్ట్ ఆ డెఫినేషన్ ఏంటో క్లియర్గా గుర్తుపెట్టుకోండి, కనెక్ట్ చేసుకోండి మనీ డెఫినేషన్కి, బడ్జెట్ డెఫినేషన్కి, తర్వాత ఈ డేటా అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏవైతే డెఫినేషన్స్ వస్తాయో ఈ ఫస్ట్ టాపిక్లో అవి నేను ఎక్స్ప్లెయిన్ చేశాకే డేటా అనేది చెప్తాను. సో ఇక్కడ మనం జనరల్ థింగ్స్ ఒకసారి పర్స్పెక్టివ్ చూడండి, గుర్తుపెట్టుకోండి. సో దట్ ఈస్ యూ నో నీడ్ టు స్ట్రెస్ టూ మచ్. డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఆ ఫ్యాక్చువల్ డేటాని అసెస్ చేయడానికి, ట్రెండ్స్ తెలుసుకోవడానికి, ఆ డేటాను గుర్తుపెట్టుకోవడానికి డెఫినేషన్స్ ఇంపార్టెంట్. డెఫినేషన్స్ అండ్ ఫ్యాక్చువల్ డేటా మనం ఇక్కడ ఎక్కువ స్ట్రెస్ చేద్దాం. ఓకే. సో దట్ ఈస్ అబౌట్ ద బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఇప్పుడు ఈ చాప్టర్లో ఫస్ట్ మనకేమి ఇచ్చారంటే ప్రపంచంలో ఎకానమీ సిచ్యువేషన్ ఎలా ఉంది, మన ఇండియాలో సిచ్యువేషన్ ఎలా ఉంది, మనం దాన్ని ఎలా తట్టుకోగలిగాం. సో ఇది మనకి ఈ పర్టికులర్ ఇంట్రడక్షన్ బ్యాక్గ్రౌండ్లో చెప్పారు. ఎకనామిక్ సర్వే ఏం చెప్తుందంటే వరల్డ్ సిచ్యువేషన్ అంత బాగాలేదు, ఇట్ ఈస్ అ అన్స్టేబుల్ సిచ్యువేషన్. లైక్ ట్రంప్ లాంటి అంటే యుఎస్ఏ ఇస్ అ మోస్ట్ వాట్ యు కాల్ ఇన్ఫ్లుయెన్సింగ్ కంట్రీ టు ద అదర్ నేషన్స్. సో ఇక్కడ ట్రంప్ లాంటి టారిఫ్ ఎలిమెంట్స్ కానీ, లేకపోతే ప్రపంచంలో జరుగుతున్న వార్స్ కానీ, రష్యా ఉక్రెయిన్ వార్ కానీ, లేదా రీసెంట్గా మిడిల్ ఈస్ట్ క్రైసిస్ కానీ, ఇవన్నీ వాటి వల్ల ప్రపంచంలో ఒక వాలటైలిటీ ఉంది, అంత స్టేబుల్ సిచ్యువేషన్ లేదు. సో దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ ఛాలెంజ్ ఫర్ ఇండియా. అంటే అంటే ఏవైతే వాలటైలిటీ ఉన్నాయో అవి మన ఇండియా కూడా కొన్ని ఛాలెంజెస్ని క్రియేట్ చేయబోతుంది అని చెప్పారనమాట. ఓకే. బట్ స్టిల్ ఇలాంటి టఫ్ సిచ్యువేషన్స్లో కూడా టారిఫ్ వార్స్ లాంటివి, లేకపోతే యాక్చువల్ వార్స్ లాంటివి కానీ, ఇన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో కూడా ఇండియా జీడిపి అనేది ఫినాన్షియల్ ఇయర్ 2026కి అంటే అప్కమింగ్ ఇయర్కి, 2026 అంటే 2026 April 1 నుంచి March 31, 2027 వరకు మనము వీటిలన్నింటినీ తట్టుకొని, ఒడిదుడుకులు తట్టుకొని మనం మంచి గ్రోత్ రేటే చూడబోతున్నాం అని ఎకనామిక్ సర్వే చెప్పింది. ఇది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఇంపార్టెంట్. ఎంత ఎస్టిమేట్ చేసిందంటే మన అప్కమింగ్ ఇయర్లో జీడిపి ఎంత ఉండబోతుందంటే 7.4% ఎస్టిమేట్ చేసింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అది కూడా ఈ జీడిపిని ఎవరు ముందుకు తీసుకెళ్ళబోతున్నారు అంటే, జీడిపి అంటే ఏంటి, టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద కంట్రీస్ బార్డర్స్. రైట్. సో ఈ కన్సంప్షన్ అంటే జీడిపి, మనీ రొటేషన్, జీడిపి అనేది ఎవరు ముందుకు తీసుకొని వెళ్ళబోతున్నారంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి డామినేటెడ్ బై డొమెస్టిక్ డిమాండ్. అంటే మన దేశంలో ఉన్న ప్రజలు, బిజినెస్ యాక్టివిటీ, వాళ్ళ కన్సంప్షన్, వాళ్ళ ప్రొడక్షనే మనల్ని ముందుకు తీసుకెళ్ళబోతుంది. ప్రపంచంతో సంబంధం అంతా వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా డొమెస్టిక్ కన్సంప్షనే మనల్ని ముందుకు తీసుకెళ్ళబోతుంది అని చెప్తున్నారు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే. నెక్స్ట్
మన కంట్రీ బార్డర్స్లో అంటే మన దేశం బార్డర్స్లో ఎవరెవరు కన్జ్యూమ్ చేస్తారు, ఎవరెవరు ప్రొడ్యూస్ చేస్తారు? కంపెనీస్ ఉంటాయి, హౌస్ హోల్డ్స్ అంటే మనం కామన్ పీపుల్ ఉంటాము, గవర్నమెంట్ ఉంటుంది, రైట్? ఎకానమీలో డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్, ఇండివిజువల్స్ ఉంటారు. అయితే కీ డ్రైవర్స్ ఎవరు అవ్వబోతున్నారు అంటే ఈ డొమెస్టిక్ డిమాండ్లో కూడా ప్రైవేట్ కన్జంప్షన్ అంటే హౌస్ హోల్డ్స్, మనమే మాల్కి వెళ్తాము, అక్కడ ఖర్చు పెడతాము, ఫుడ్ మంచిగా తినాలనుకుంటాము, వాటికి ఖర్చు పెడతాము. సో మెయిన్గా ప్రైవేట్ కన్జంప్షన్, గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ హౌస్ హోల్డ్ కన్జంప్షనే మనల్ని ముందుకు తీసుకెళ్ళబోతుంది. మొత్తం డొమెస్టిక్లో ప్రైవేట్ కన్జంప్షన్, దాంతోపాటు ప్రైవేట్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అంటే కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తాయి, టీసీఎస్, ఇన్ఫోసిస్. సో వీళ్ళందరూ కూడా ఇన్వెస్ట్ చేసి మనీ రొటేట్ చేయబోతున్నారు. సో ఈ రెండు మనల్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నాయి. వితిన్ డొమెస్టిక్లో హౌస్ హోల్డ్స్ ప్లస్ ప్రైవేట్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్స్, ఇవి మనల్ని జీడిపిని ముందుకు తీసుకెళ్ళబోతున్నాయి. అలాగే ఎకానమీలో మనకి 3 సెక్టార్స్ ఉంటాయి: ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషరీ సెక్టార్. ప్రైమరీ అంటే అగ్రికల్చరు, టెరిషరీ అంటే డామినేటెడ్ బై ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత సర్వీసెస్. అయితే ఇక్కడ మనల్ని ఈ 3 సెక్టార్స్లో మెయిన్గా డామినేట్ చేసేది ఎవరంటే సర్వీసెస్. ఆ నెంబర్స్ కూడా మనం లాస్ట్లో చూద్దాం. సర్వీసెస్ డామినేట్ చేయబోతున్నాయి. అలాగే అగ్రికల్చర్ స్టేబుల్ అంటే అలా పెద్ద ఏమి గ్రో అవ్వట్లేదు, అలాంటి రిడక్షన్ కూడా ఉండట్లేదు. మనకి అగ్రికల్చర్ స్టేబుల్గా వెళ్ళబోతుంది అంటున్నాడు. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్లైట్లీ ఇంప్రూవ్ అయింది, అంత డామినేట్ కాదు, బట్ స్టిల్ ఇండస్ట్రీ కొంచెం ఇంప్రూవ్ అవ్వబోతుంది. ఈ 3 సెక్టార్స్ గురించి కూడా మనకి చెప్పింది ఎకనామిక్ సర్వే. ఓకే, అలాగే ఇన్ఫ్లేషన్ వచ్చేసరికి మోడరేటెడ్, మనకేమి ద్రవ్యోల్బణం అంత హైగా లేదు, అంటే ప్రైజెస్ ఏమి అంత ఎక్కువ పెరిగిపోవట్లేదు. ఇంతకు ముందు ఉన్న దానికన్నా ఒక 2%, 2.5% పెరుగుతున్నాయి. సో ఇన్ఫ్లేషన్ మనల్ని ఇబ్బంది పెట్టబోవట్లేదు నెక్స్ట్ కమింగ్ ఇయర్లో అని చెప్తున్నారు. సో దానివల్ల ఫిజికల్ పాలసీ, గవర్నమెంట్ పాలసీ కానీ, మానిటరీ పాలసీ కానీ, ఇవన్నీ స్టేబుల్గానే ఉంటాయి అని ఎస్టిమేట్ చేస్తుంది, రైట్? నెక్స్ట్ ఫండమెంటల్స్ ఏవైతే ఉన్నాయో అంటే లైక్ మీడియం టర్మ్ గ్రోత్ కానీ, లైక్ ఫిజికల్ డెఫిసిట్ కానీ, ఇవన్నీ కంట్రోల్లో ఉండబోతున్నాయి. అండ్ మీడియం టర్మ్ గ్రోత్ కూడా అంటే ఓవరాల్గా ఇయర్గా 7.4 అని చెప్పారు, అంటే నెక్స్ట్ 6 మంత్స్లో 7% ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది అని అసెస్ చేశారనమాట. సో దిస్ ఇస్ ద బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్. అంటే ఎకనామిక్ సర్వేలో ఫస్ట్ చాప్టర్ మన ఎకానమీని ప్రపంచ ఎకానమీతో కంపేర్ చేసుకొని వాళ్ళు ఒక అసెస్మెంట్కి వచ్చారనమాట, రైట్? సో ఇవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేసినవే. లైక్ గ్లోబల్ పాలసీ అంటే ఎందుకు ఈ క్రైసిస్ వచ్చింది, ప్రపంచంలో ఎలాంటి సిచ్యువేషన్ వల్ల మనకు వాలటైలిటీ క్రియేట్ అవ్వడానికి ఛాన్స్ ఉందంటే జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్, అంటే చైనాకి యూఎస్ఏకి పడకపోవడం, రష్యాకి యూఎస్ఏకి పడకపోవడం, సో ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్. అలాగే ఎనర్జీ, ఫినాన్స్, వెపనైజేషన్. అంటే ఇప్పుడు మనకి ఎనర్జీ, ఎల్పిజి, ఎల్ఎన్జి ఇవన్నీ కూడా ఈ మిడిల్ ఈస్ట్ నుంచి మన ఇండియాకి రావట్లేదు, అంటే సరిపోయినంత రావట్లేదు. ఎందుకు అంటే బికాస్ ఎనర్జీనే ఒక వార్గా యూజ్ చేస్తున్నారు ఈ సిచ్యువేషన్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్లో ఎక్కువ ఎనర్జీ ఉంది, సో అమెరికా వీళ్ళు అటాక్ చేస్తున్నారు కాబట్టి మేము ఎనర్జీ ఎవరికి ఇవ్వము. సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా దాన్ని వెపనైజ్ చేయడం వల్ల ప్రపంచం నష్టపోబోతుంది. సో దట్ ఈస్ ఆల్సో వన్ మోర్ అబ్జర్వేషన్. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ కంట్రోల్స్ ఆన్ టెక్నాలజీ. మనకి టెక్నాలజీ ఏవైతే ఉన్నాయో అవి వేరే కంట్రీస్కి ఇవ్వాలి. ఇప్పుడు క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి లైక్ లిథియం, ఇలాంటివి చైనా వేరే వాళ్ళకి పంపించట్లేదు వేరే కంట్రీస్కి. ఎందుకు అని అంటే ఈ డామినేషన్ వాళ్ళే ఉంచుకోవాలి అని. సో అలాంటి సిచ్యువేషన్స్ వల్ల కూడా ఎకానమీ ఇబ్బంది పడబోతుంది అక్రాస్ ద వరల్డ్. స్కెప్టిసిజం అబౌట్ ఫ్రీ ట్రేడ్. ఫ్రీ ట్రేడ్ అంటే ఏంటి, ఎవరికి ఎలా కావాలో గూడ్స్ ఏ కంట్రీ నుంచి ఎవరైనా ఈజీగా పాస్ చేయడం, అది కూడా ఇప్పుడు స్టాప్ అయిపోతుంది. ఎందుకంటే ట్రంప్ లాంటి వ్యక్తులు ఎక్కువ ట్యాక్స్ అనేది లెవీ చేస్తున్నారు. అండ్ క్రిటికల్ మినరల్స్ యాజ్ ఐ ఆల్రెడీ డిస్కస్డ్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల ప్రపంచంలో క్రైసిస్ ఉండబోతుంది అని ఎకనామిక్ సర్వే అసెస్ చేసింది. అయితే ఈ స్లైడ్ మనకు అంత ఇంపార్టెంట్ కాదు నెక్స్ట్, బట్ బ్రీఫ్గా ఒకసారి చెప్తాను. గ్రోత్ అవుట్లుక్ స్టెబిలైజెస్ ఆఫ్టర్ ఏప్రిల్ 2025. మనకి ఫినాన్షియల్ ఇయర్లో ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఉంటుంది. మనం మంత్ ఇన్ఫ్లేషన్ ఎవరు అడగరు, అంటే జూన్ మంత్లో ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, జూలైలో ఎంత ఉంది అని ఏ ఎగ్జామినర్ కూడా, పనికిమాలిన వాళ్ళు కూడా ఆ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయరు. 1 ఇయర్కి ఏదో అడుగుతారు కానీ 2024, 25, 25, 26 ప్రతి మంత్కి ఇన్ఫ్లేషన్ అడగరు. సో ఈ స్లైడ్ అందుకే మనకు అంత ఇంపార్టెంట్ కాదు. కానీ మనకి ఇక్కడ ఏప్రిల్ 2025 చూడండి, రెడ్ మార్క్, అంటే తక్కువ గ్రోత్ రేట్స్ ఉన్నాయి, తర్వాత మెల్లిగా ఇంప్రూవ్ అవబోతున్నాయి 1.6, 1.7. ఇది అడ్వాన్స్డ్ ఎకానమీస్లో. సో అడ్వాన్స్డ్ ఎకానమీస్ అంటే వెస్ట్రన్ కంట్రీస్, యూరోప్, యూఎస్ఏ, వీళ్ళంతా కూడా. నెక్స్ట్ ఇది ఎమర్జింగ్ మార్కెట్స్ అండ్ డెవలపింగ్ ఎకానమీస్, అంటే ఇండియా, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్, వీళ్ళకి ఎప్పుడు గ్రోత్ రేట్ కొంచెం ఎక్కువే ఉంటుంది. సో 4.4 జనవరి 2026లో ఉండింది. అవసరం లేదు, బట్ జస్ట్ చెప్తున్నా. ఏప్రిల్ తర్వాత
గ్రోత్ రేట్స్ అనేవి కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాయి. అలాగే ప్రపంచంలో కూడా జనవరి 2026లో 3.3 ఉంది. ఇది 2026కి అసెస్మెంట్ అనమాట అడ్వాన్స్డ్ ఎకానమీస్లో. సో జనవరి 1 అంటే పెరగబోతుంది 1.8కి, అలాగే ఇక్కడ 4.2కి, ఇక్కడ 3.3. ఏంటి అడ్వాన్స్డ్ ఎకానమీస్, ఎమర్జింగ్ మార్కెట్స్, గ్లోబల్. సో ఇదే మీరు గుర్తుపెట్టుకోని అవసరం లేదు. యూ నో నీడ్ టు వర్రీ ఎట్ ఆల్. కంప్లీట్గా మర్చిపోయినా కూడా పర్లేదు, ఎందుకంటే మంత్లీ సంబంధించిన ఇన్ఫ్లేషన్ ఎవరు కూడా అడగరు అనమాట. ఇన్ఫ్లేషన్ ఫోర్కాస్ట్ ఇది ఎక్స్పెక్టెడ్ అడ్వాన్స్డ్ ఎకానమీస్లో ఎలా ఉంది, మిగిలిన దగ్గర ఇన్ఫ్లేషన్, ఇది గ్రోత్ రేటు, ఇది ఇన్ఫ్లేషన్. సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ అనేది అడ్వాన్స్డ్ ఎకానమీస్లో 2.5, ప్రతి నెల 2.5% పెరుగుతూ ఉంది. ఎమర్జింగ్ మార్కెట్స్లో అయితే మనకి 5.3, 5.2 ఉంది. సో ఎందుకు ఇన్ఫ్లేషన్ ఫోర్కాస్ట్ గ్రీన్తో వేశారు? ఒక లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ మనకి ఇంపార్టెంట్. మన టార్గెట్ ఏంటి? 4 ± 2. మన ప్రజెంట్ ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంటే కంపెనీస్ ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడవు, ఎందుకంటే వాళ్ళు లాస్ట్ ఇయర్ ఎక్కువ గూడ్స్ ప్రొడ్యూస్ చేసి ఆ కొంచెం ప్రైస్ పెరగడం వల్ల నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్లో అమ్ముకుంటారు. అందుకని తక్కువ ఇన్ఫ్లేషన్ ఉన్నా మంచిది కాదు. తక్కువ ఇన్ఫ్లేషన్ ఉంటే కన్స్యూమర్స్కి మంచిదే, కానీ ప్రొడ్యూసర్స్ కంపెనీస్కి మంచిది కాదు. అందుకని ఇన్ఫ్లేషన్ ఎప్పుడు కూడా ఒక రేంజ్లో ఉండాలి. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ ద రేంజ్. అడ్వాన్స్డ్ ఎకానమీస్లో తక్కువ ఇన్ఫ్లేషన్ ఉంది, రైట్? సేమ్ అలాగే ఫోర్కాస్ట్స్ దీనికి కూడా. సో యూ నో నీడ్ టు వర్రీ మచ్, బట్ జస్ట్ చెప్తున్నా ఇవన్నీ కూడా ఎమర్జింగ్ మార్కెట్స్లో కంట్రోల్గానే ఉన్నాయి అని ఎకనామిక్ సర్వే కంక్లూడ్ చేసింది అడ్వాన్స్డ్ ఎకానమీతో పోలిస్తే. నో నీడ్ టు వర్రీ మచ్. ఇది కొంచెం ఇంపార్టెంట్ మనకి. పాలసీ రేట్స్ అంటే ఏంటి? సెంట్రల్ బ్యాంక్ రెపో రేట్. రెపో రేట్ అంటే ఏంటి? మీరు ఎకానమీ బేసిక్స్ తెలుసుకున్నాక ఈ వీడియోస్ అన్నీ చూడాలి. స్టాటిక్ ఎకానమీ కంప్లీట్ అయితే మీకు ఇది ఈజీ అవుతుంది. సో రెపో రేట్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ రేట్ అట్ విచ్ ఆర్బీఐ గివ్స్ మనీ టు ద బ్యాంక్స్. సో బ్యాంకులకి ఏదైతే ఆర్బీఐ మనీ ఇస్తుందో దాని మీద ఎంత ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నారు అనేది మనకి రెపో రేటు. సో రెపో రేట్ తక్కువ ఉంటే బ్యాంక్స్ ఎక్కువ మనీ తీసుకుంటాయి. రెపో రేట్ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉందనుకోండి బ్యాంక్స్ తీసుకోవు. సో రెపో రేట్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ అండ్ డెవలపింగ్ ఎకానమీస్లో ఇచ్చారు, అంటే డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా. సో ఇక్కడ ఇండియా చూడండి, మన రెపో రేట్ ఎంత ఉంది, ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. సో ప్రజెంట్ మన ఇండియా రెపో రేట్ అంటే ఇంట్రెస్ట్ రేట్ అట్ విచ్ ఆర్బీఐ గివ్స్ మనీ టు ద బ్యాంక్స్ ఎంత ఉంది అని అంటే 5.25%. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మన కరెంట్ రెపో రేట్. మనకన్నా హై మెక్సికో ఉంది. ఇవి కూడా అడగొచ్చు, అంటే అడగొచ్చు అడగపోవచ్చు, బట్ గుర్తుపెట్టుకోండి మనకన్నా హై ఉంది కాబట్టి ఎమర్జింగ్ మార్కెట్స్లో ఏ కంట్రీకి రెపో రేట్ ఎక్కువ ఉంది అని అడుగుతారు. 7% ఉంది మెక్సికో. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి చైనాలో 3% ఉంది, ఇండోనేషియాలో 4.7 అండ్ కొరియాలో ఇంకా తక్కువ ఉంది 2.5. సో హైయెస్ట్ గుర్తుపెట్టుకోండి మన ఇండియాది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ప్రజెంట్ రెపో రేట్, రైట్? సో డిసెంబర్ 2025కి మన ప్రజెంట్ రెపో రేట్. అదే డెవలప్డ్ కంట్రీస్లో చూసుకోండి రెపో రేట్స్ ఎలా ఉన్నాయో చూడండి. హైయెస్ట్ మనకి బ్లూ కలర్, దట్ ఈస్ యూకే. యూకేలో ఇన్ఫ్లేషన్ రెపో రేట్ ఎంత ఉంది? 3.75. జనరల్గా అడ్వాన్స్డ్ ఎకానమీలో తక్కువే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫ్లేషన్ కంట్రోల్డ్గా ఉంటుంది. బట్ డెవలపింగ్ కంట్రీస్లో ఇన్ఫ్లేషన్ ఎక్కువైపోతూ ఉంటుంది, టెక్నాలజీ లేకపోవడం వల్ల కానీ, ఈ ప్రొటెస్ట్ వల్ల కానీ, సో వేరియస్ రీజన్స్ వల్ల. అందుకని రెపో రేట్ కొంచెం ఎక్కువే ఉంటుంది. అలాగే జపాన్కి అయితే చూడండి రెపో రేట్ ఎంత ఉందో, 0.75, చాలా తక్కువ. ఎంత మనీ కావాలంటే అంత తీసుకొని ఖర్చు పెట్టనని వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు బ్యాంక్స్ని, రైట్? సో జపాన్లో జస్ట్ 0.75% రెపో రేట్ ఉంది, యూకేలో 3.75 డెవలప్డ్ కంట్రీస్లో. ఓకే, ఇది కొంచెం ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రైవేట్ కన్జంప్షన్, ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. ఫస్ట్ డెఫినేషన్ తెలుసుకోండి. వాట్ ఈస్ దిస్ ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్? ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే, ప్రైవేట్ అంటే హౌస్ హోల్డ్స్, ఇండివిజువల్స్, కంపెనీస్ కాదు, అలాగే గవర్నమెంట్ కాదు. సో మనం ఖర్చు పెట్టే టోటల్ జీడిపిలో మనకి ఎంత ఉంది, మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, మనం అంటే ఇండివిజువల్స్, హౌస్ హోల్డ్స్ ఎంత ఖర్చు పెడుతున్నాయి, వాటి గ్రోత్ రేట్ ఎంత ఉంది. సో ప్రైవేట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే ద ఫైనల్ ఎక్స్పెండిచర్ మేడ్ బై హౌస్ హోల్డ్స్, ఇండివిజువల్స్, దాన్నే ప్రైవేట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ అంటాం. సో ఇక్కడ ఈ గ్రోత్ రేట్ 2026-27లో ఎంత అసెస్ చేస్తున్నారంటే, అంటే ఇంతకుముందు లాస్ట్ ఇయర్లో ఖర్చు పెట్టిన దానికన్నా ఎంత ఎక్స్ట్రా ఖర్చు పెట్టబోతున్నారు అంటే గ్రోత్ రేట్ 7% గ్రోత్ రేట్ ఉండబోతుంది. వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. వాట్ ఈస్ ద గ్రోత్ రేట్ ఆఫ్ ప్రైవేట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ అసెస్డ్ బై ఎకనామిక్ సర్వే? ఓకే, 7%. అదే ఆ ఖర్చు మన జీడిపికి పోలిస్తే ఎంత ఉంది? మన జీడిపి ఎంత ఉంది? దగ్గర 400 lakh crores ఉంది.
మన టోటల్ జీడిపి 400 lakh crores వస్తుంది. అందులో ప్రైవేట్ వాళ్ళు ఎంత కన్సమ్ చేస్తున్నారు, దాంట్లో పర్సెంట్ ఇస్తున్నారు అనమాట, అసెస్ చేస్తున్నారు 61.5%. అంటే దగ్గరగా 250-260 crores మనం ఇండివిజువల్స్ కన్సంప్షన్ ద్వారానే మనకి జీడిపిలో వస్తుంది. ఓకే, సో ప్రైవేట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి కూడా అడుగుతారు. పర్సెంట్ వైజ్గా ఎంత గ్రోత్ రేట్ ఉందో అడగొచ్చు, అలాగే యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపిగా కూడా ఎంత ఉందని అడగొచ్చు. ఇట్ ఈస్ 61.5%. మనకు ఒక పాజిటివ్ సైన్ ఏంటంటే ట్రెండ్ చూస్తే 2016లో 59% ఉంది. సో ఇక్కడ ట్రెండ్ చూడండి, ఇది రికార్డ్ హైయెస్ట్ అనమాట. సో 2023లో జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరగబోతుంది 2026లో అడ్వాన్స్ ఎస్టిమేట్స్. సో వీఆర్ ఏ పాజిటివ్. ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత జీడిపి గ్రో అవుతుంది. మనం కన్స్యూమ్ చేస్తేనే మనకి జీడిపి అనేది గ్రో అవుతుంది. సో దట్స్ వై మనకి టోటల్గా ప్రైవేట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ అనేది 61.5% ఆఫ్ టోటల్ జీడిపి ఉంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ నెంబర్. అండ్ ఎగ్జామ్లో మనకి ఏ ఫినాన్షియల్ ఇయర్స్లో హైయెస్ట్ ప్రైవేట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి అనేది ఉంది అని కూడా అడుగుతారనమాట. సో దట్ ఈస్ 2023 అండ్ ఇప్పుడు అప్కమింగ్ ఇయర్ కూడా మనం హైయెస్ట్ చూడబోతున్నాం. రైట్, సో దట్ ఈస్ అబౌట్ ద ట్రెండ్. మనకు ఒక పాజిటివ్ అనమాట ఇది. ఎందుకు ఈ ప్రైవేట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండబోతుంది అని అంటే మనకి లో ఇన్ఫ్లేషన్ ఉంది, ద్రవ్యోల్బణం అంత లేదు, ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతూ ఉంది, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ కార్పొరేట్స్ ద్వారా, అలాగే రియల్ పర్చేసింగ్ పవర్ కూడా పెరుగుతూ ఉందన్నమాట. మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, మన కెపాసిటీ కూడా పెరుగుతుంది ఇండియాలో. సో ఈ 3 రీజన్స్ వల్ల ఇండివిజువల్స్ హౌస్ హోల్డ్స్ ఖర్చు పెట్టబోయే మనీ పెరుగుతూ ఉంది. అలాగే అగ్రికల్చర్ పెర్ఫార్మెన్స్, మన రూరల్ కన్సంప్షన్ కూడా, అర్బన్లోనే కాదు, ఈ మాల్స్కి వెళ్ళేసో ఫుడ్కి వెళ్ళడో ఖర్చు పెట్టడమే కాదు, రూరల్ ఏరియాస్లో కూడా అగ్రికల్చర్ మంచిగా గ్రో అవడం వల్ల వాళ్ళకు కూడా వాళ్ళ ఎక్స్పెండిచర్ కూడా పెరిగిందనమాట. సో దట్స్ వై దిస్ ఈస్ కంట్రిబ్యూటింగ్ టు ద ప్రైవేట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్. సో అది మనకి ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్. సో ఒకసారి ఈ ట్రెండ్ అబ్జర్వ్ చేసి గుర్తుపెట్టుకోండి. వి విల్ డిస్కస్ ద నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ మనకి ప్రైమరీ డెఫిసిట్ గురించి ఇచ్చారు. అగైన్ యాజ్ ఐ వాస్ సేయింగ్, ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి అది మనం తెలుసుకోవాలి. బ్రీఫ్గా ఇది ఆల్రెడీ స్టాటిక్ ఎకానమీలో చెప్పాను క్లాస్లో, అంటే మన ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటే క్లాస్ రూమ్లో ఆల్రెడీ డిస్కస్ చేస్తారు, లేదా బయట వాళ్ళైతే మీరు ఆల్రెడీ చదువుకునే ఉంటారు. ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి? ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి? ఫస్ట్ ఫార్ములా చూద్దాం, దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ డిస్కస్ చేద్దాం. ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. అయితే మళ్ళీ కొంతమందికి ఇవి కూడా డౌట్ రావచ్చు. ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి? ఫిజికల్ డెఫిసిట్ అంటే గవర్నమెంట్ ఒక సంవత్సరంలో ఎంత అప్పు తెచ్చుకుంటుంది. సో ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి? డెప్ట్ టేకెన్ బై గవర్నమెంట్ ఇన్ 1 year. 1 yearలో ఎంత అప్పు తెచ్చుకున్నారు అనేది ఫిజికల్ డెఫిసిట్. ఇంట్రెస్ట్ పేమెంట్ ఏంటి? ఇంట్రెస్ట్ పేమెంట్ అంటే ఇంతకుముందు అప్పు తెచ్చుకుంటాం కదా, దానికి పే చేసే ఇంట్రెస్ట్. ఎప్పుడో వరల్డ్ బ్యాంక్ నుంచో వేరే మార్కెట్స్ నుంచో గవర్నమెంట్ అప్పు తెచ్చుకుంటుంది. సో వాటిని తిరిగి పే చేస్తారు కదా, ఇంట్రెస్ట్ ప్రతి ఇయర్ పే చేయాల్సిందే. మీరు యాక్చువల్ లోన్ 10 సంవత్సరాలకు తెచ్చుకున్నా, హోమ్ లోన్ తెచ్చుకోండి 10 సంవత్సరాలకి, బట్ ఇంట్రెస్ట్ మటుకు ప్రతి నెలా కడుతూనే ఉంటారు. సో ఇంట్రెస్ట్ పేమెంట్ అంటే తెచ్చుకున్న అప్పులకి ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నాం. సో మన అప్పులోంచి ఇంట్రెస్ట్ పేమెంట్స్ తీసేస్తే ప్రైమరీ డెఫిసిట్ వస్తుంది. అయితే దీని సిగ్నిఫికెన్స్ ఏంటి? మామూలుగా మనం అప్పు ఎందుకు తెచ్చుకోవాలి? ఏదైనా డెవలప్మెంట్ పర్పస్ కోసం తెచ్చుకోవాలి. ఒక రోడ్డు కట్టడమో లేకపోతే స్కూల్ కట్టడమో ఏదో ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ కోసం. కానీ మనం తెచ్చుకునే అప్పులో ఇంట్రెస్ట్ పేమెంట్స్కి ఎంత యూజ్ చేస్తున్నాం, ఎంత యూజ్ చేయాలి? ఇది 0 ఉంటే మంచిది, అంటే మనం తెచ్చుకున్న అప్పు మొత్తం డెవలప్మెంటల్ యాక్టివిటీకి ఖర్చు పెడితే మంచిది. కానీ ఇంట్రెస్ట్ పేమెంట్స్కి ఎంత కడుతున్నాం అది తెలుసుకుంటే మనకి ప్రైమరీ డెఫిసిట్ ఏం చెప్తుంది? మీరు తెచ్చుకున్న అప్పులో ఎంత డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తున్నారు అనేది మనం ప్రైమరీ డెఫిసిట్ నుంచి తెలుసుకోవచ్చు. అంటే ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. బేసికలీ ఇంట్రెస్ట్ పేమెంట్స్ మనం అవాయిడ్ చేసుకోవాలి. రైట్, ప్రైమరీ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు ఫిజికల్ డెఫిసిట్ అనుకోండి. అంటే ఇది ఇంట్రెస్ట్ పేమెంట్ 0 అయిపోయింది అనుకోండి, అప్పుడు మనకేమవుతుంది? అప్పు తెచ్చుకున్న అప్పు అంతా కూడా డెవలప్మెంటల్ కోసం యూజ్ చేయొచ్చు. సో దట్ ఈస్ ప్రైమరీ డెఫిసిట్. రైట్, అయితే ఆ కాన్సెప్ట్ తెలుసుకున్నాక ఇప్పుడు మనకి ఈ ప్రైమరీ డెఫిసిట్ని ఎలా కంపేర్ చేస్తారు? ఎప్పుడు కూడా
ఫిజికల్ డెఫిసిట్ అయినా ప్రైమరీ డెఫిసిట్ అయినా యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే మన జీడిపిలో మనం ఎంత అప్పు తెచ్చుకున్నాం, ప్రజెంట్ 4.4% ఉంది ఫిజికల్ డెఫిసిట్. అంటే మన టోటల్ 400 lakh crores 4% మనం అప్పుగా తెచ్చుకుంటున్నాం. ప్రైమరీ డెఫిసిట్ అయితే 2.5% ఉంది. సో ఇది మనకి ఎంత తగ్గితే అంత మంచిది. 0% ఆఫ్ జీడిపి ఉంది అనుకోండి, అంటే ప్రైమరీ డెఫిసిట్ 0% ఆఫ్ జీడిపి అంటే మనం ఏ ఇంట్రెస్ట్ పేమెంట్స్కి యూజ్ చేయకుండా మొత్తం డెవలప్మెంటల్ యాక్టివిటీకి యూజ్ చేస్తున్నామని, రైట్? సో దట్ ఈస్ ద ప్రైమరీ డెఫిసిట్. సో అయితే ఈ ప్రైమరీ డెఫిసిట్ నంబర్స్ ఇప్పుడు చూద్దాం. 2025 అన్ని మేజర్ ఎకానమీ కూడా లార్జ్ ప్రైమరీ డెఫిసిట్ని చూపిస్తున్నాయి. పెద్ద పెద్ద కంట్రీస్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ పేమెంట్స్కి యూజ్ చేస్తున్నాయి. ఎప్పుడుతో పోలిస్తే, కోవిడ్ ముందుతో పోలిస్తే ఇప్పుడు అన్ని కంట్రీస్లో కూడా మనకి డెఫిసిట్స్ ఉన్నాయి, రైట్? ప్రైమరీ డెఫిసిటే కాదు, మొత్తం అన్ని డెఫిసిట్స్ కూడా, ప్రైమరీ కానీ లేకపోతే ఫిజికల్ డెఫిసిట్ కానీ అప్పులు ఎక్కువ ఉన్నాయని చెప్తుంది. అన్ని కంట్రీస్లో కూడా కోవిడ్కి ముందు కన్నా ఇప్పుడు ఎక్కువ అప్పులు ఉన్నాయని చెప్తుంది. అలాగే చైనా ఎక్సెప్షన్. చైనా అయితే అన్నిటికన్నా వర్స్ట్ సిచ్యువేషన్లో ఉంది, అరౌండ్ 8% ఆఫ్ జీడిపి. సో టోటల్గా డెఫిసిట్ ఈజ్ ప్రొజెక్టెడ్ టు బి వర్స్ అప్రోచింగ్ 8% ఆఫ్ జీడిపి. అంటే వాళ్ళు తెచ్చుకున్న అప్పు 8%కి రీచ్ అయింది. మనది ఎంత ఉంది? జస్ట్ 4.4%. ఏది ఫిజికల్ డెఫిసిట్. మనం తెచ్చుకునే అప్పు ఒక ఇయర్లో ఎంత తెచ్చుకున్నాం అనేది మనకి ఫిజికల్ డెఫిసిట్, అది మనకు 4.4% ఉంది. అయితే చైనా ఈజ్ ఎ ఎగ్జాంప్షన్. చైనా వర్స్ట్గా పెర్ఫామ్ చేసింది, అంటే వాళ్ళ అప్పు 8%కి పెరిగింది. సో వీఆర్ ఇన్ బెటర్ పొజిషన్ అని చెప్తున్నారు, రైట్? సో ఇక్కడ మనం ఏం డిస్కస్ చేసాం, అన్ని కంట్రీస్ కూడా పెద్ద పెద్ద డెఫిసిట్లో ఉన్నాయి, అండ్ చైనా అయితే ఇంకా వర్స్ సిచ్యువేషన్లో ఉంది అని చెప్తున్నారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ టేబుల్ మనకి ఇంపార్టెంట్. ప్రైమరీ డెఫిసిట్ ఇన్ మేజర్ ఎకానమీస్ ఆర్ హయ్యర్ దాన్ ప్రీ పాండమిక్ లెవెల్. కోవిడ్ కన్నా ముందు ఇప్పుడే మనకి ప్రైమరీ డెఫిసిట్ ఎక్కువ ఉంది. ప్రైమరీ డెఫిసిట్ ఏంటంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇండియా చూడండి, yellow ఈజ్ 2025 అండ్ గ్రీన్ ఈజ్ 2020-21, అంటే కోవిడ్ ఇయర్. ఇక్కడ చూడండి, సో మన ప్రైమరీ డెఫిసిట్ అనేది ఇంతకుముందు ఎంత ఉంది, ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ 5%, 6% ఉంది కోవిడ్ టైంలో. ఇప్పుడు మనం దగ్గరగా 2.1కి తీసుకురాగలిగాం. అదే చైనా చూడండి, కోవిడ్ అప్పుడు వీళ్ళకి ఒక 6% అలా ఉంది, ఇప్పుడు ఆల్మోస్ట్ 8%కి వచ్చింది. సో మిగిలిన అన్నీ కూడా, అన్ని దేశాలు, అది జర్మనీ అయినా, ఫ్రాన్స్ అయినా, ఇటలీ అయినా, యూఎస్ఏ అయినా, అందరివి గ్రీన్వి ఎక్కువ ఉన్నాయి. అంటే 2020-21లో ప్రైమరీ డెఫిసిట్ ఎక్కువ ఉంది, ఎల్లో తగ్గుతూ వచ్చాయి. కోవిడ్ తర్వాత కోలుకున్నారు. బట్ చైనా ఒక్కటే ఎగ్జాంప్షన్. 2025లో 2020 కోవిడ్ టైంలో కన్నా ఎక్కువ ఉంది. ఇది కూడా అడుగుతారు ఎగ్జామ్లో. ఏ కంట్రీ ప్రైమరీ డెఫిసిట్ కోవిడ్ ఇయర్స్ కన్నా కూడా ఇప్పుడే ఎక్కువ ఉంది అని, దట్ ఈస్ చైనా. అండ్ ఇండియా కూడా మనం ఆల్రెడీ చూసాం, ఇండియా ఈజ్ ఆల్సో డూయింగ్ బెటర్. తక్కువ, ఎల్లో తక్కువ అయిపోయింది అనమాట గ్రీన్ కన్నా. సో దట్ ఈస్ అబౌట్ ద కేస్. అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి, ఇండియాకి సంబంధించినవి ఇచ్చారు. ఇప్పటివరకు మనం కంట్రీస్తో కంపేర్ చేసాం. ఇండియా ప్రైమరీ డెఫిసిట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. మన ఇండియా ప్రైమరీ డెఫిసిట్ ఎంత ఉందంటే, మైనస్ ఇండికేట్ డెఫిసిట్, కన్ఫ్యూజ్ అవ్వద్దు, మైనస్ అంటే డెఫిసిట్ అని, రైట్? సో 2.5% నుంచి 3% ఆఫ్ జీడిపి ఉంది. ఇది ఎగ్జామ్లో అడుగుతారు. మన ప్రైమరీ డెఫిసిట్ అనేది 2015 నుంచి 19 మధ్యలో ఎంత ఉన్నింది యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి? 2.5 నుంచి 3% ఆఫ్ జీడిపి ఉన్నది. అయితే కోవిడ్ టైంలో ఎంత ఉంది చూడండి, పీక్ రీచ్ అయింది. వెరీ ఇంపార్టెంట్. కోవిడ్ టైంలో మన ప్రైమరీ డెఫిసిట్ ఎంత ఉందంటే 6% ఆఫ్ జీడిపి ఉన్నింది. ఓకే, అంటే ఇంత తప్పు, మన జీడిపిలో 6% మనం అంటే ప్రైమరీ డెఫిసిట్ ఉంది, అంటే ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఇప్పుడు 2025 ప్రొజెక్షన్స్ ఎంత ఉన్నాయంటే, వెరీ ఇంపార్టెంట్, తగ్గించుకోబోతున్నాం మనం 1.8% ఆఫ్ జీడిపి. సో ఇది మన ప్రైమరీ డెఫిసిట్ ఉండబోతుంది అనమాట. తగ్గించుకుంటున్నాం మనం, ప్రైమరీ డెఫిసిట్ మెల్లిమెల్లిగా తగ్గించుకుంటున్నాం, విచ్ ఈస్ అ గుడ్ సైన్. 1.8% ఆఫ్ జీడిపి, రైట్? సో ఇది ఆల్రెడీ మనం చూసాం అనమాట, ఇందాక స్లైడ్ సేమ్ అదే చూసాం. నెక్స్ట్, సోవరిన్ బాండ్ ఈల్డ్స్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అంటే కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, తర్వాత పాయింట్స్కి వద్దాము. బాండ్ ఈల్డ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ ఒక బాండ్ రిలీజ్ చేసింది, దానికి మీరు కొన్నారనుకోండి, ఇంట్రెస్ట్ వస్తుంది. 100 రూపాయలకు కొన్నారు లేదా 1000 రూపాయలకు కొన్నారు, 1100కి ఫైనల్గా దాని మెచ్యూరిటీ అయిపోయాక, లెట్స్ సే 2020లో గవర్నమెంట్ బాండ్ కొన్నారు 1000 రూపాయలకి, 2026లో మీకు 1100 వచ్చింది, గవర్నమెంట్ 1100 ఇచ్చింది, అంటే మీ ఈల్డ్ ఎంత ఉంది? 100 రూపాయలు ఉంది. బాండ్ ఈల్డ్ అంటే ఏంటంటే, ఒక బాండ్ని
మనం కొంత టైం వరకు హోల్డ్ చేసినప్పుడు మనం దాన్ని ఎంత ఎర్న్ చేసుకుంటున్నాం, అది బాండ్ ఈల్డ్. సోవరిన్ అని ఎందుకు అన్నామంటే ఇట్ ఈస్ రిలీజ్డ్ బై గవర్నమెంట్. సో సోవరిన్ బాండ్స్ అంటే గవర్నమెంట్ బాండ్స్లో ఈల్డ్ ఎంత ఉంది అని, ఎంత లాభం వస్తుంది, వాటిని పబ్లిక్ హోల్డ్ చేయడం వల్ల ఎంత లాభం వస్తుంది, దాన్నే మనం సోవరిన్ బాండ్ ఈల్డ్స్ అని అంటాం. ఓకే, అయితే 2026లో వచ్చే అప్కమింగ్ ఇయర్లో అడ్వాన్స్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, యూఎస్ఏ, యూరోప్, అక్కడ బాండ్ ఈల్డ్స్ ఎక్కువ ఉండబోతున్నాయి. అంటే వాళ్ళ బాండ్స్ ఎవరైతే కొనిపెట్టుకుంటున్నారో వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్స్ రాబోతున్నాయి డెవలప్డ్ కంట్రీస్లో. అప్పుడు ఏం చేస్తాయి కంపెనీసు, యాపిల్ కానీ, మైక్రోసాఫ్ట్, ఫారిన్ కంపెనీసు, ఎలాగో గవర్నమెంట్ బాండ్ కొనుక్కుంటే మనకు డబ్బులు వస్తున్నాయి, 6%, 7% డబ్బులు ఆల్రెడీ వస్తున్నాయి. సో మనం వేరే కంట్రీస్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, అర్థం చేసుకోండి. సో ఆల్రెడీ వాళ్ళ కంట్రీలో, ఫారిన్ కంట్రీస్లో వాళ్ళకి బాండ్ ఈల్డ్స్ ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఆ బాండ్స్ కొనుక్కు పెట్టుకుంటే మనకు డబ్బులు వస్తున్నాయి. వేరే ఎక్కడో ఇండియాకి వెళ్ళి మనం అక్కడ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది, మనకి ఇక్కడే ప్రాఫిట్స్ వస్తున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే మన ఇండియా అలాగే అదర్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోద్ది. కంపెనీస్ వెళ్ళవు, వాళ్ళ కంట్రీలోనే ఉంటాయి, బెనిఫిట్ వస్తుంది కాబట్టి. సో దానివల్ల మన రూపీ కూడా ప్రెషర్ చేస్తుంది. వాళ్ళు మన కంట్రీకి వచ్చారనుకోండి, వాళ్ళ డాలర్స్ ఇచ్చి రూపీని డిమాండ్ చేస్తారు. కానీ వాళ్ళు రాకపోతే ఏమవుతుంది, ఇక్కడున్న కంపెనీస్ కూడా అక్కడికి వెళ్ళిపోయి ఎలాగో అక్కడ వస్తుంది కాబట్టి ప్రాఫిట్ అని వెళ్ళిపోతారు. అప్పుడు మన రూపీస్ ఇసిరేసేసి వాళ్ళు డాలర్స్ కావాలంటారు. సో దానివల్ల రూపీ ఏమవుతుంది, పడిపోతుంది. సో దట్స్ వై ఈ ఎలివేటెడ్ గ్లోబల్ బాండ్ ఈల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి రిస్క్ కలగజేయబోతున్నాయి డెవలపింగ్ కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా అని చెప్తుంది అనమాట. ఓకే, అయితే ఆర్బీఐ టైట్గా ఫినాన్షియల్ కండిషన్ ఉంది. అంటే ఏంటి, రెపో రేట్స్ అనేవి ఇప్పుడు తక్కువ ఉన్నాయి. రెపో రేట్ అనేది మనకి తక్కువ ఉంది. ఇప్పుడు ఏం చేయబోతారు వీళ్ళు, కొంచెం ఇంక్రీజ్ చేసేదానికి ఛాన్స్ ఉంది, 5.25 నుంచి 6%. అప్పుడు ఏమవుతుంది, బ్యాంక్స్ మనకి మనీ తీసుకోకుండా వాళ్ళ దగ్గర మనీ తక్కువ అవుతుంది బ్యాంక్స్ దగ్గర. సో అప్పుడు వాళ్ళు బాండ్స్లోనో వాటి మీద ఇన్వెస్ట్ చేస్తారు. అంటే గవర్నమెంట్ బాండ్స్కి డిమాండ్ కూడా మనం పెంచుకోవచ్చు అనమాట. రైట్. సో గవర్నమెంట్ ఇంట్రెస్ట్ బర్డన్ కూడా పెరిగిపోతుంది వాటి వల్ల, ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది బ్యాంక్స్కి. రైట్. సో ఇది అంటే ఆర్బీఐ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది మన రూపీకి కొంచెం డిమాండ్ పెంచడానికి. రైట్. బాండ్స్ ఇంట్రెస్ట్ అనేది పెంచి. రైట్. సో దానివల్ల రెపో రేట్ కూడా పెరగవచ్చు అనమాట. నెక్స్ట్, బట్ ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా స్ట్రాంగ్ డొమెస్టిక్ డిమాండ్, అంటే మన ఇండియాలో రిచ్ పీపుల్ చాలామంది ఉన్నారు, ఖర్చు పెట్టేసి జీడిపిని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్లో ఉంది. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కూడా, అంటే మనం డాలర్స్గా సేవ్ చేసుకున్న అమౌంట్ కూడా బోలెడంత ఉంది కాబట్టి మనమేమి అంత స్ట్రెస్ పడాల్సిన అవసరం లేదు అని చెప్తుంది ఎకనామిక్ సర్వే. సో దట్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్. సో బాండ్ ఈల్డ్స్ కూడా ఇచ్చారు. హైయెస్ట్ మనకి యూకేలో ఎక్కువ బాండ్ ఈల్డ్స్ ఉన్నాయి. యూకేలో మనకి ఎక్కువ బాండ్ ఈల్డ్స్ ఉన్నాయి. అది కూడా అడగొచ్చేమో, అడ్వాన్స్ కంట్రీస్లో ఏ కంట్రీలో బాండ్ ఈల్డ్స్ అంటే బాండ్స్ హోల్డ్ చేయడం వల్ల ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి, దట్ ఈస్ యూకే. నెక్స్ట్, ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, కొత్తగా మనీ ఇన్వెస్ట్ చేయడం, ఖర్చు పెట్టి బిజినెస్ని రన్ చేయడం, దాన్ని ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. అయితే ఈ టేబుల్ మనకి ఏం చెప్తుందంటే షేర్ ఇన్ నామినల్ జీడిపి, అంటే ఎంత, లెట్సే ఒక 100 కోట్లు ఇన్వెస్ట్ చేసాం, అది డివైడెడ్ బై మన నామినల్ జీడిపి ఇంటూ 100 యాజ్ ఎ పర్సంటేజ్. సో ఇన్వెస్ట్మెంట్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి ఎంత ఉంది. సో కరెంట్ 2026-27 ఫినాన్షియల్ ఇయర్కి మన ఇన్వెస్ట్మెంట్ 30% ఆఫ్ నామినల్ జీడిపి ఉండబోతుంది. వెరీ ఇంపార్టెంట్ నెంబర్, గుర్తుపెట్టుకోవాలి. మన ఇండియాలో జరగబోయే ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉంటాయి యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి అంటే 30% ఆఫ్ నామినల్ జీడిపి. ట్రెండ్ పీక్ ఎప్పుడు రీచ్ అయింది, ఇది కూడా అడగవచ్చు. సో 2023 ఫినాన్షియల్ ఇయర్లో మనం పీక్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ నామినల్ జీడిపి అచీవ్ చేసాం. తర్వాత స్లో అవుతూ వచ్చింది, ఇప్పుడు కొంచెం పెరిగింది. ఓకే. సో ఇదొక పాజిటివ్ సైడ్ లాగా అనుకోవచ్చు. పెద్ద చేంజ్ లేదు, ఆల్రెడీ మనం చాలా తక్కువైపోయాయి మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ 2023 తర్వాత, బట్ ఇప్పుడు స్లైట్ కొంచెం ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. నెక్స్ట్, గ్లోబల్ ఎఫ్డిఐ ఫ్లోస్. ఎఫ్డిఐ అంటే ఏంటి, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఫారిన్ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్. సో డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తుంటారు. అంటే ఫారిన్ కంపెనీస్ వచ్చి ఇండియాలో లేదా అదర్ కంట్రీస్, అంటే ఫారిన్ కంపెనీస్ మన డొమెస్టిక్ కంట్రీలో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాయని. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే డిటీరియోటింగ్ సిచ్యువేషన్, ఈ ట్రంప్ ఇలాంటి వీళ్ళ పాలసీ వల్ల అమెరికాలో ఉన్న కంపెనీస్ వేరే కంట్రీస్లో ఇన్వెస్ట్ చేయడం కన్నా కూడా వాళ్ళ కంట్రీకి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే గూగుల్ మీద, యాపిల్ మీద కొన్ని ట్యాక్స్ లెవీ చేస్తున్నారు. సో వేరే దేశంకి వెళ్ళి ఆడ మళ్ళీ ట్యాక్స్ కట్టి, ఇక్కడ కూడా మళ్ళీ ట్యాక్స్ కట్టి ఎందుకు అని చెప్పేసి ఎఫ్డిఐ వాళ్ళ కంట్రీస్ నుంచి కూడా, అంటే వేరే కంట్రీస్ నుంచి కూడా వెళ్ళిపోతుంది. సో అలాంటి సిచ్యువేషన్ మనకి
డిఫికల్ట్ ఉంది అని. ఓకే, అండ్ ప్రపంచంలో ఇది యుఎస్డి బిలియన్స్ 2023, ఇది 2024. సో ఇక్కడ చూడండి, ప్రపంచంలో 1.6 నుంచి 1.5 బిలియన్ డాలర్స్కి పడిపోయింది. ఇప్పుడు 2024 ప్రపంచంలో పడిపోయింది. అండ్ ఏషియాలో కూడా పడిపోయింది, స్లైట్గా పడిపోయింది. అండ్ డెవలప్డ్ ఎకానమీస్లో స్టేబుల్గా ఉంది. ఓకే, ట్రెండ్స్ కూడా తెలుసుకోవాలి. ఆఫ్రికాలో స్లైట్గా ఇంక్రీజ్ అయింది, నార్త్ అమెరికాలో ఇంక్రీజు, యూరోప్లో తగ్గిపోయింది చూడొచ్చు మీరు. అలాగే డెవలప్డ్ ఎకానమీస్లో కూడా తగ్గిపోయింది. డెవలపింగ్ ఎకానమీస్లో మటుకు స్టేబుల్గా ఉంది. అంటే ఈ గ్రాఫ్ ద్వారా ఏం చెప్తున్నారంటే, ఈవెన్తో ఎఫ్డిఐ స్ట్రగుల్స్ ఉన్నాయి, బట్ స్టిల్ డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియాలో స్టేబుల్గా ఉంది, ఏషియాలో కూడా స్టేబుల్గా ఉంది. సో ఈ గ్రాఫ్ ద్వారా ఏం చెప్పాలనుకుంటుందంటే, ఇండియాలో ఎఫ్డిఐ ఫ్లోస్ స్టేబుల్గా ఉండడానికి ఛాన్స్ ఉంది. మిగిలిన కంట్రీస్, ప్రపంచం లేదా యూరోప్ ఫేస్ చేసిన సిచ్యువేషన్ మనకి రాకపోవచ్చు. ఇండియాకి అలాగే అదర్ డెవలపింగ్ కంట్రీస్కి ఎఫ్డిఐస్ వస్తాయి అని చెప్తుంది. ఆ నెంబర్ గురించి మీకేమీ అంత అవసరం లేదు, ఒకళ్ళు కావాలంటే చూసుకోండి. డెవలపింగ్ ఎకానమీస్కి ఇచ్చారు కాబట్టి దగ్గరగా 0.8 US బిలియన్ డాలర్స్. బిలియన్ అంటే 100 ట్రిలియన్స్, ఇది బిలియన్స్ కాదు. సో 0.8 ట్రిలియన్ అంటే 1 ట్రిలియన్ ఈజ్ ఈక్వల్ టు 1000 బిలియన్. సో దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకే, సో దిస్ ఇస్ ద సిచ్యువేషన్. ఈ రిపోర్ట్ ఎవరు ఇచ్చారంటే, ఇది కూడా అడగొచ్చు, వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2025 ఎవరు ఇచ్చారు అని. యునెక్టాడ్ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2025 ఇచ్చింది. ఈ రిపోర్ట్ ప్రకారం మనం ఇప్పుడు డిస్కస్ చేసాం. నెక్స్ట్ డొమెస్టిక్ ఎకానమీలో ట్రెండ్స్ చూద్దాం. వెరీ 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 ఇంపార్టెంట్. మన ఇండియన్ ఎకానమీలో డొమెస్టిక్ ఎకానమీలో ట్రెండ్ ఎలా ఉందో చూద్దాం. అగ్రికల్చర్ స్ట్రెస్ చేస్తున్నా, ఇది చాలా ఇంపార్టెంట్. గ్రోత్ ఎలా ఉందో చూద్దాం. హాఫ్ ఇయర్లీ 2025, హాఫ్ ఇయర్లీ ఫినాన్షియల్ ఇయర్ 2026 మనకు అవసరం లేదు, డోంట్ వరీ, ఎగ్జామ్లో అడగరు. మనకి ఏం అడుగుతారంటే, ఫినాన్షియల్ ఇయర్ 2025 అడ్వాన్స్ ఎస్టిమేట్స్, అంటే వచ్చే ఇయర్లో ఎలా ఉన్నాయో అడుగుతారు. సో అగ్రికల్చర్, లైవ్ స్టాక్, ఫారెస్ట్రీ, అల్లీడ్ సెక్టార్స్, వాటి గ్రోత్ రేట్ ఎంత ఉంది, రియల్ గ్రోత్ రేట్ ఇయర్ ఆన్ ఇయర్, అంటే ముందుతో పోలిస్తే ఇప్పుడు ఎంత గ్రో అవ్వబోతుంది. 2025లో అగ్రికల్చర్ అల్లీడ్ సెక్టార్ గ్రోత్ రేట్ అనేది 4.6 ఉంది, గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్లో 3.1 ఉంది, అంటే డిక్రీజ్. ఈ రెండు నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. అగ్రికల్చర్ అల్లీడ్ సెక్టార్ ఎంత గ్రోత్, రియల్ గ్రోత్ ఉండబోతుందో, అలాగే డిక్రీజా ఇంక్రీజా గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్ ఈస్ అ డిక్రీజ్. అండ్ అగ్రికల్చర్ తర్వాత మనకి ఇండస్ట్రీ చూడండి, 2025-26లో 5.9% గ్రోత్ రేట్ చూసింది, ఇప్పుడు 6.2. మీతో పాటు నేను కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తున్నా, మళ్ళీ చెప్పాలి కాబట్టి వేరే సెషన్లో ఇక్కడే గుర్తుపెట్టుకోండి మీరు కూడా. సో 5.9 to 6.2% గ్రో అవబోతుంది. ఇక్కడ ఇంక్రీజ్. అగ్రికల్చర్ డిక్రీజ్, ఇండస్ట్రీ ఇంక్రీజ్. ఇండస్ట్రీలో మనకి ఏమేమి ఉంటాయి, మైనింగ్ అండ్ క్వైరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, యూటిలిటీస్, కన్స్ట్రక్షన్. ఇందులో ఎవరు ఎలా పెర్ఫామ్ చేస్తున్నారో కూడా అడగొచ్చు, అది కూడా అడగొచ్చు. సో బెస్ట్ పెర్ఫార్మింగ్ ఎవరుంది మనకి, మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్ బెస్ట్ పెర్ఫార్మర్. వర్స్ట్ పెర్ఫార్మర్ ఎవరున్నారు, మైనింగ్ అండ్ క్వైరింగ్. సో బెస్ట్ పెర్ఫార్మర్ మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్ 7%, వర్స్ట్ పెర్ఫార్మర్ మైనింగ్. ఓకే, నెక్స్ట్ సర్వీసెస్ చూడండి. సర్వీసెస్ ఈజ్ గోయింగ్ టు బి అ గేమ్ చేంజర్. ఇంతకుముందు 7.2% ఉండింది గ్రోత్ రేటు, ఇప్పుడు 9.1%, విచ్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ సైన్, రైట్. సో 9.1% ఈజ్ అ గ్రోత్ రేట్ ఆఫ్ సర్వీస్ సెక్టార్, వేరాస్ ఇండస్ట్రీ ఇది, అగ్రికల్చర్ ఇది. మళ్ళీ సర్వీస్ సెక్టార్లో కూడా ఎవరు బెటర్గా పెర్ఫామ్ చేయబోతున్నారు, ఫినాన్షియల్, రియల్ ఎస్టేట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్, ఇవన్నీ బెటర్గా పెర్ఫామ్ చేయబోతున్నారు. అండ్ లాస్ట్లీ జీవీఏ అట్ బేసిక్ ప్రైజెస్, అంటే మార్కెట్ ప్రైస్ ట్యాక్సెస్ తీసేస్తే మనకి బేసిక్ ప్రైజెస్ వస్తాయి. ఫైనల్ మనకి ఏవైతే ట్యాక్సెస్ ఉంటాయో, ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్, మనకి వాటిని జీవీఏ అట్ బేసిక్ ప్రైజెస్ అంటాం. ఈ గ్రోత్ రేట్ ఎంత ఉందంటే, ఇంతకుముందు 6.4 2025కి, ఇప్పుడు 7.3, ఇది కూడా ఇంక్రీజే, వెరీ గుడ్ సైన్, రైట్. జీవీఏ కూడా మనకి గ్రాస్ వాల్యూ ఎడిషన్ ఇంక్రీజ్ అవ్వబోతుంది అట్ బేసిక్ ప్రైజెస్. అలాగే ప్రైవేట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్, ఇందాకే డిస్కస్ చేసాం, అంటే మనం ఖర్చు పెట్టేది, ఇండివిజువల్స్ ఖర్చు పెట్టేది, ఇది 2000 సేమ్ ఇదే కాలం, ఇవే గుర్తుపెట్టుకోవాలి ఇయర్స్. 2025-26లో 7.2% గ్రోత్ రేట్ ఉంది, ఇప్పుడు 7% గ్రోత్ రేట్ ఉండబోతుంది, అంటే స్లైట్గా తగ్గబోతుంది. ప్రైవేట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచరు తగ్గబోతుంది. ఈవెన్తో స్టేబుల్గా దగ్గరగా ఉంది, బట్ తగ్గబోతుంది.
నెక్స్ట్ గవర్నమెంట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్, అంటే గవర్నమెంట్ ఎలా ఖర్చు పెట్టబోతుంది. గవర్నమెంట్ ఇంతకుముందు 2.3% గ్రోత్ రేట్ ఉంటే ఇప్పుడు 5.2% గ్రోత్ రేట్ ఉండబోతుంది, ఇంక్రీజ్. సో ఇది డిక్రీజ్, ఇది ఇంక్రీజ్, అంటే గవర్నమెంట్ వాళ్ళు ఖర్చు పెంచుకునే దానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్. ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే ఏంటి, ఒక రోడ్డు కట్టడమా, ల్యాండ్ కొనడమా, స్కూల్ కట్టడమా, ఇవన్నీ ఏంటి ఫిక్స్డ్ అసెట్స్, అవి ఇమ్మూవబుల్ అనమాట, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మూవ్ అయ్యేటివి కాదు. అదే గోల్డ్, డబ్బులు ఇవన్నీ కూడా ఏంటంటే మూవబుల్, నాన్ ఫిక్స్డ్ క్యాపిటల్ అసెట్స్. సో ఇప్పుడు ఫిక్స్డ్ క్యాపిటల్ అసెట్స్ గురించి మాట్లాడుతున్నారు, అంటే రోడ్స్, బిల్డింగ్స్, వాటి గురించి. వాటి గ్రోత్ రేట్ ఇండియాలో పెరగబోతుంది. 7.4% ఉండేది 7.8% అవ్వబోతుంది. నెక్స్ట్ ఎక్స్పోర్ట్స్, వెరీ ఇంపార్టెంట్. 6.3% గ్రో అయ్యాయి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో, ఇప్పుడు వచ్చే ఫైనాన్షియల్ ఇయర్లో 6.4% గ్రో అవబోతున్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ గ్రోత్ రేట్ ఎంత ఉంది అని. నెక్స్ట్ జీడిపి, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆల్రెడీ బిగినింగ్లోనే చూసాం. ఎంత గ్రోత్ రేట్ ఎక్స్పెక్ట్ చేసింది ఎకనామిక్ సర్వే, 7.4%. లాస్ట్ ఇయర్ 6.5% ఉంది, ఇప్పుడు 7.4% అవ్వబోతుంది. ఓకే, నెక్స్ట్ ఇందాక మనం ఏం చూసాం, ఇక్కడ గ్రోత్ రేట్స్ చూసాం. అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్, వాటి గ్రోత్ రేట్స్ చూసాం. ఇప్పుడు ఏం డిస్కస్ చేయబోతున్నామంటే నామినల్ జీడిపికి అగ్రికల్చర్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది, సర్వీస్ సెక్టర్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది, ఇండస్ట్రీ ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది. ఇందాక గ్రోత్ రేటు, ఇప్పుడు కంట్రిబ్యూషన్. ఇప్పుడు అగ్రికల్చర్ చూడండి ఎంత కంట్రిబ్యూట్ చేస్తుందంటే 15.2%, అంటే ఒక 100 కోట్లలో 15.2 కోట్లు అగ్రికల్చర్ నుంచి రాబోతున్నాయి. సో అగ్రికల్చర్ కంట్రిబ్యూషన్ ఎంత ఉంది, జస్ట్ 15.2% ఉంది. ఇంతకుముందు 16.3 ఉండేది. అదే ఇండస్ట్రీ వచ్చేసరికి, అంటే ఇది పెరిగింది, ఇది తగ్గింది, యాక్చువల్లీ అగ్రికల్చర్ కంట్రిబ్యూషను తగ్గింది యాజ్ ఏ రియల్ జీడిపి. ఇండస్ట్రీ చూడండి, ఇది కూడా మనకి తగ్గబోతుంది. ఇంతకుముందు 24.6% కంట్రిబ్యూట్ చేసింది, ఇప్పుడు 24.3%కి కంట్రిబ్యూట్ చేయబోతుంది మన టోటల్ నామినల్ జీడిపికి. ఇందులో మళ్ళీ ఇండస్ట్రీలో హైయెస్ట్ కంట్రిబ్యూషన్ ఎవరు చేయబోతున్నారు, ఇది కూడా అడుగుతారు. ఇండస్ట్రీ సెక్టార్లో హైయెస్ట్ కంట్రిబ్యూట్ చేసే సబ్ సెక్టార్ ఏది, మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత కన్స్ట్రక్షన్, తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి యూటిలిటీస్, అండ్ లాస్ట్లీ మైనింగ్. సో మైనింగ్ తక్కువ కంట్రిబ్యూషన్. అదే సర్వీస్ సెక్టార్ కంట్రిబ్యూషన్ చూడండి, ఇది అడుగుతారు ఎగ్జామ్లో, వెరీ వెరీ ఇంపార్టెంట్. సర్వీస్ సెక్టార్ ఎంత నామినల్ జీడిపికి కంట్రిబ్యూట్ చేసింది అని, 51.1%. అందులో హైయెస్ట్ మళ్ళీ ఎవరు కంట్రిబ్యూట్ చేస్తున్నారు సర్వీస్ సెక్టార్, ఫినాన్షియల్, రియల్ ఎస్టేట్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్, వీళ్ళు సర్వీస్ సెక్టార్కి ఎక్కువ కంట్రిబ్యూట్ చేయబోతున్నారు. వెరీ ఇంపార్టెంట్ టేబుల్, అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే. లాస్ట్ ఇయర్ 49.9, ఇప్పుడు సర్వీస్ సెక్టార్ ఇంకా గ్రో అవబోతుంది. ఓకే, నెక్స్ట్ సేమ్ ఏదైతే ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ డిమాండ్ సైడ్ చూసామో, ఇప్పుడు సేమ్ అదే ఎక్స్పెండిచర్ కాంపోనెంట్స్ చూద్దాం యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి. ఇందాకలా ఏం చూసాము, పర్సంటేజ్ గ్రోత్ ఎంతో చూసాం, ఇప్పుడు ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నారో చూసాం యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి. అదే మళ్ళీ వీటిని కూడా యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి చూస్తున్నాం. ఇందాక గ్రోత్ రేట్ చూసాం. ప్రైవేట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ 61.5% కంట్రిబ్యూట్ చేసింది. ఇందాకలే టేబుల్లో చూసాం మనం, ఈ ఇయర్ 2023 తర్వాత ఎక్కువ వస్తుందని. నెక్స్ట్ గవర్నమెంట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, 9.9% ఉంది. అండ్ గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్, గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఎంత ఉంది, 30% ఆఫ్ జీడిపి. ఇవన్నీ కూడా యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ నామినల్ జీడిపి, ఇక్కడ ఉంది చూడండి, యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ నామినల్ జీడిపి. సో ఇది ప్రైవేట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్, ఇది గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ఇది యాజ్ ఎ గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్, మన జీడిపికి ఎక్స్పోర్ట్స్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. లాస్ట్ ఇయర్ 21.2, ఇప్పుడు 21.5, వెరీ ఇంపార్టెంట్ నెంబర్. మన టోటల్ జీడిపిలో ఎక్స్పోర్ట్స్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నాయి, 21.5%. నెక్స్ట్ బ్రాడ్ బేస్డ్ గ్రోత్ ఇన్ రియల్ గ్రాస్ వాల్యూ యాడెడ్. సో టోటల్ జీవీఏ ఎంత, అగ్రికల్చర్ ఎంత, ఇండస్ట్రీ ఎంత, సర్వీస్ ఎంత యాజ్ ఎ పర్సంటేజ్. మన టోటల్ బ్రాడ్ బేస్డ్ గ్రోత్ రేట్ అనమాట, ఎంత గ్రో అవ్వబోతుంది యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీవీఏ. సో మన టోటల్ జీవీఏ గ్రీన్ కలర్ ఈజ్ ద అప్కమింగ్ ఇయర్, బ్లూ కలర్ ఈజ్ ద లాస్ట్ ఇయర్. సో దీని అర్థం ఏంటి, మన టోటల్ గ్రాస్ వాల్యూ ఎడిషన్ గ్రోత్ రేట్ ఎంత ఉందంటే 2025-26లో 6.4% ఉంది. అదే మనకి 2026లో 7.3 ఉండబోతుంది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ నెంబర్. మన టోటల్ గ్రాస్ వాల్యూ ఎడిషన్ గ్రోత్ రేట్ పర్సంటేజ్ ఎంత ఉంది అంటే 7.3%. అగ్రికల్చర్ జీవీఏ చూడండి,
జస్ట్ 3.1%, లాస్ట్ ఇయర్ 4.6. అదే ఇండస్ట్రీ చూడండి, లాస్ట్ ఇయర్ 5.9, ఇప్పుడు 6.2%. సర్వీస్ సెక్టర్ అయితే 7.2, ఇప్పుడు 9.1. ఇది మనం ఆల్రెడీ చూసాం, ఇక్కడ చూడొచ్చు మీరు. 7.2, 9.1, 5.9, 6.2, 4.6, 3.1. ఇవన్నీ మనం ఆల్రెడీ చేసిందే. వీడు బార్ డయాగ్రామ్ చార్ట్లో ఇచ్చాడు. 4.6 నుంచి 3.1, 6.4 నుంచి 7.3, జీవీఏ, ఇండస్ట్రీ 5.9 to 6.2, అన్ని పర్సంటేజెస్ యాజ్ ఎ పర్సెంట్ ఆఫ్ జీడిపి, గ్రోత్ రేట్స్ పర్సంటేజ్ 7.2 నుంచి 9.1. ఏదైతే ముందు టేబుల్లో డిస్కస్ చేసామో అదే బార్ డయాగ్రామ్లో ఇచ్చాడు. నో నీడ్ టు వర్రీ మచ్. నెక్స్ట్, ఎక్స్పోర్ట్ గ్రోత్ సస్టైన్స్ అబోవ్ ప్రీ పెండమిక్ లెవెల్. అంటే మన ఎక్స్పోర్ట్స్ ఎలా గ్రో అవుతున్నాయి. ఈ బ్లూ కలర్ చూడండి, బార్ డయాగ్రామ్స్. ఇది ఎట్ ఎ పర్సంటేజ్ ఎట్ ఎ కాన్స్టెంట్ ప్రైజెస్. సో మన ఎక్స్పోర్ట్స్ ఎలా గ్రో అవుతున్నాయి, హాఫ్ ఇయర్లీ 1, హాఫ్ ఇయర్లీ 2, ఇది ఫినాన్షియల్ ఇయర్లో హాఫ్ ఇయర్లీ ఫస్ట్ హాఫ్ అని, మొత్తం 2 హాఫ్స్గా తీసుకుంటే జనవరి నుంచి జూన్ వరకు, జూలై నుంచి డిసెంబర్ వరకు. సో ఈ హాఫ్స్ మనకేమంతా అవసరం లేదు. అయితే ఇక్కడ చూడండి, ఈ 2.5 ఏదైతే ఉందో ఇది మనకి ఇంపార్టెంట్. యావరేజ్ గ్రోత్ రేట్ ఫ్రమ్ 2016 to 2020. సో ఈ 5 ఇయర్స్లో మన గ్రోత్ రేట్, ఎక్స్పోర్ట్స్ గ్రోత్ రేట్ ఎంత ఉందంటే 2.5% యావరేజ్ గ్రోత్ రేట్. అంటే ఎక్స్పోర్ట్స్ ఎలా గ్రో అవుతూ వెళ్ళే యావరేజ్గా 2.5. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఫినాన్షియల్ ఇయర్ 2026లో ఫస్ట్ హాఫ్లో మన ఎక్స్పోర్ట్స్ ఎంత గ్రో అవబోతున్నాయంటే 5.9%. సో ఇట్స్ అ గుడ్ డీల్. ఇంతకుముందు 2.5 అయితే ఇప్పుడు 5.9. ఇది మనం ఆల్రెడీ చూసాం, ఇందాకే 21.5 చూసాం కదా. సో ఇప్పుడు ఫినాన్షియల్ ఇయర్ 2026లో ఎక్స్పోర్ట్ షేర్ ఎంత ఉందంటే 21.2% ఉండబోతుంది అనమాట. ఇది 3 పీరియడ్. ఈ బ్లూ కలర్ వచ్చేసి మనకి ఎక్స్పోర్ట్స్ గ్రోత్ రేట్ అండ్ సర్వీసెస్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి. సో అది మనకి 21.5, 21.6 ఉంది, 21.5 ఉంది. 21.2 వచ్చేసరికి లాస్ట్ ఇయర్. సేమ్ అదే చార్ట్లో మెన్షన్ చేశారు, రైట్. నెక్స్ట్, లాస్ట్లీ మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్. హెడ్లైన్ సిపిఐ, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్. మన ఆర్బీఐ రెపో రేటు ఇవన్నీ దేని మీద డిపెండ్ అవుతాయి? సిపిఐ మీద డిపెండ్ అవుతాయి. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. హెడ్లైన్ అంటే ఎవ్రీథింగ్, ఫుడ్, వాలటైల్, నాన్ వాలటైల్ అన్నిటినీ కలిపితే హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటాం, హెడ్లైన్ సిపిఐ. సో ఇది మనకి 2026 ఫినాన్షియల్ ఇయర్ ఇది ఎంత ఉంటుందంటే 1.7% ఉంది. అంటే ఇన్ఫ్లేషన్, ఓవరాల్ ఇన్ఫ్లేషన్ చాలా తక్కువ ఉంది. 1.7 అంటే లెస్ దాన్ టార్గెట్. టార్గెట్ ఎంత? 2 to 6% ఉండాలి, 4 ± 2. సో ఇది 1.7% ఉంది. అలాగే కన్స్యూమర్ ప్రైస్ ఫుడ్ ఇండెక్స్. ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎప్పుడు కూడా వాలటైల్గా ఉంటుంది. బట్ ఇక్కడ చూడండి -1.7, అంటే ఫుడ్ ప్రైసెస్ చాలా తగ్గిపోయాయి. ఇంతకుముందు 50 రూపాయలు ఉండే 40 రూపాయలే పడిపోయాయి గోధుమలు ఇలాంటివి. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఫుడ్ ఇన్ఫ్లేషను మనకి ఫినాన్షియల్ ఇయర్ 2026లో తగ్గింది. వెరీ ఇంపార్టెంట్. మిగిలిన అన్నీ ఎక్కువే ఉన్నాయి. మిగిలిన ఇయర్స్లో అన్నింటిలో ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది. కానీ ఈ ఇయర్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉన్నిందంటే -1.7. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది ఓవరాల్ ఇన్ఫ్లేషన్. ఇప్పుడు కోర్ ఇన్ఫ్లేషన్. కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏం చెప్పుకున్నాం? ఇంతకుముందు కూడా క్లాస్లో మనం డిస్కస్ చేసాం. బేసికలీ హెడ్లైన్ అంటే ఓవరాల్. ఆ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ నుంచి ఫుడ్ తీసేసాం అనుకోండి, ఫుడ్ ఫ్యూయల్ ఎప్పుడు వాలటైల్గా ఉంటాయి, వార్ జరగడం ఇలాంటివన్నీ కూడా. సో వాటిని తీసేసి ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేస్తే మనం కోర్ ఇన్ఫ్లేషన్ అంటాం. సో ఆ కోర్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉందంటే 4.3%, విచ్ ఈజ్ ఆన్ టార్గెట్ 2 to 6%. అండ్ కోర్ ఇన్ఫ్లేషన్లో కూడా మళ్ళీ గోల్డ్, సిల్వర్ తీసాం అనుకోండి, ఇవి కూడా ఎక్కువ మనకి వాలటైల్గా ఉంటున్నాయి ఈ మధ్య. సో అందుకని ఆ ఇన్ఫ్లేషన్, కోర్ ఇన్ఫ్లేషన్ ఎక్స్క్లూడింగ్ గోల్డ్ అండ్ సిల్వర్ తీస్తే మనకి 2.9% ఉంది. ఈ 3-4 నెంబర్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి కూడా అడుగుతారు ఎంత ఉంది లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో. నెక్స్ట్, కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్. కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ అంటే ఏంటి? మన కంట్రీ మిగిలిన కంట్రీస్తో ఎలా ట్రేడ్ చేసింది, అంటే మనం ఎక్కువ గూడ్స్ తీసుకున్నామా, మనం ఎక్కువ గూడ్స్ ఇస్తున్నామా. సో ఇక్కడ మెర్చండైజ్ అంటే గూడ్స్ అని, ఫిజికల్ గూడ్స్, మ్యాంగోస్ ఇవన్నీ కూడా, రైట్. అండ్ సర్వీసెస్ వచ్చేసరికి ఇంటాంజిబుల్, బ్యాంకింగ్ అని ఇలాంటివి, రైట్. నెట్ ప్రైవేట్ ట్రాన్స్ఫర్స్ అంటే ఏంటి? మన ఇండియాలో ఉన్న ఫారిన్ వాళ్ళు వాళ్ళ కంట్రీకి ఎంత డబ్బులు పంపిస్తున్నారు, మన ఇండియన్స్ ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు మన ఇండియాకి ఎంత పంపిస్తున్నారు. ఇది మనకి ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది. అంటే మన ఇండియన్సే ఫారిన్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మనకి డబ్బులు పంపిస్తుంటారు, రైట్. తర్వాత కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి.
మన కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ అది డెఫిసిట్ అయినా సర్ప్లస్ అయినా యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి ఎంత ఉంది. ఈ 4 నెంబర్స్ కూడా మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ రెడ్ వన్ చూడండి, గూడ్స్లో మనం ఎప్పుడూ నెగిటివ్లోనే ఉన్నాం. అంటే మనం తీసుకునే గూడ్స్ మనం ఇచ్చే గూడ్స్ కన్నా ఎక్కువ, మనం తీసుకునే గూడ్స్ మనం ఇచ్చే గూడ్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి. మనం డెఫిసిట్లో ఉన్నాం, అందుకే నెగిటివ్లో ఉంది. సో ఇక్కడ చూడొచ్చు ఫినాన్షియల్ ఇయర్ Q1 Q2 -2.5%. ఓకే, సో ఇది మనం ఈ ఇన్ బిలియన్స్ డాలర్స్లో తీసుకుంటే ఇక్కడ చూడొచ్చు అప్రాక్సిమేట్లీ -90 బిలియన్. ఎంత వాల్యూ మనం లాస్ అయిపోతున్నాం. ఎందుకు లాస్ అయిపోతున్నాం? ఫారిన్ నుంచి గూడ్స్ తీసుకున్నాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి సర్వీసెస్ చూద్దాం. గూడ్స్లో అయితే మనం డెఫిసిట్ ఉన్నాం, గుర్తుపెట్టుకోవాలి. ఎంత? అప్రాక్సిమేట్లీ -90 అంటే $90 బిలియన్ మనం వేస్ట్ చేసుకున్నాం. సర్వీసెస్ చూడండి, మనం పాజిటివ్లో ఉన్నాం. ఎంత? అప్రాక్సిమేట్లీ మనకు 45 వరకు కూడా $45 బిలియన్ వరకు కూడా సర్వీసెస్లో సర్ప్లస్ ఉన్నాం. నెంబర్ గుర్తుపెట్టుకుపోయినా పర్లేదు, కానీ సర్వీసెస్లో మనమే ఎక్కువ సర్వీస్ ఇస్తున్నాం తీసుకున్న దానికన్నా. నెక్స్ట్ నెట్ ప్రైవేట్ ట్రాన్స్ఫర్స్, ఇది కూడా మనం పాజిటివ్లోనే ఉన్నాం, నెగిటివ్లో లేము. అంటే మన ఇండియన్స్ ఫారిన్లో ఉండి మన ఇండియాకి పంపించే డబ్బులు ఎక్కువ ఉన్నాయి, మన ఇండియాలో ఉండి ఫారినర్స్ వాళ్ళ కంట్రీకి పంపించేది తక్కువ ఉన్నాయి. సో మనం పాజిటివ్లో ఉన్నాం నెట్గా. సో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ లాస్ట్లీ కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి. ఓవరాల్గా కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ అంటే సర్వీసెస్, గూడ్స్, నెట్ ప్రైవేట్ ట్రాన్స్ఫర్స్ అన్నీ కలుపుకుంటే మనం డెఫిసిట్లో ఉన్నామా సర్ప్లస్లో ఉన్నామా? డెఫిసిట్లో ఉన్నామని చెప్తుంది. ఎంత? యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి అరౌండ్ 1.4, 1.5 యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి మనం లాస్ అవుతున్నాం. అంటే మనం గూడ్స్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ తీసుకుంటున్నాం, సర్వీసెస్ పంపిస్తున్నాం, ప్రైవేట్ ట్రాన్స్ఫర్స్ కూడా మనకి పాజిటివ్గానే ఉన్నాయి. కానీ ఓవరాల్గా గూడ్స్, సర్వీసెస్, ప్రైవేట్ ట్రాన్స్ఫర్స్ అన్నీ యాడ్ చేసుకుంటే మనం నెగిటివ్లోనే ఉన్నాం. పాజిటివ్ ఎప్పుడు అచీవ్ చేసాం మనము? Q4 ఆఫ్ ఫినాన్షియల్ ఇయర్ 2025, అంటే లాస్ట్ హాఫ్ ఆఫ్ ఫినాన్షియల్ ఇయర్ 25లో మనం పాజిటివ్ ఉన్నిందన్నమాట బ్యాలెన్స్. బట్ ఇప్పుడైతే మనం నెగిటివ్లోనే ఉన్నాం. ఓకే, అండ్ ద లాస్ట్ స్లైడ్, ద ఓవరాల్ ట్రెండ్స్, స్టేట్ ఆఫ్ ఎకానమీ, ఓవరాల్ ట్రెండ్స్. సో జీడిపి గ్రోత్ రేటు ఫినాన్షియల్ ఇయర్ 2026-27 ఇది ఎంత? 2025-26 ఆల్రెడీ ఎకనామిక్ సర్వే ఎంత అసెస్ చేసింది, ఎంత ఇచ్చింది మనకి? 7.4 ఇచ్చింది. 7.4 ఆల్రెడీ ఇచ్చేసింది. అయితే నెక్స్ట్ వచ్చే 2026-27లో ఎంత ఉండబోతుందంటే 6.8 నుంచి 7.2% వరకు మనకి జీడిపి గ్రోత్ రేట్ ఉండబోతుంది. అండ్ పెర్ క్యాపిటల్ నేషనల్ ఇన్కమ్ అంటే ఒక్కొక్క పర్సన్ ఆన్ అన్ యావరేజ్గా ఎంత ఎర్న్ చేస్తున్నాడు, ఎంత జనరేట్ చేస్తున్నాడు, ఇది కూడా ఎగ్జామ్లో అడుగుతారు. 2.2 lakhs. ఇక్కడ క్లారిటీగా లేకపోతే నేను ఇక్కడ రాస్తున్న స్లైడ్ 2.2 lakhs ఇస్ ద పెర్ క్యాపిటల్ నేషనల్ ఇన్కమ్ ఫర్ 2025-26. అండ్ అగ్రికల్చర్ లైవ్ స్టాక్ గ్రోత్ రేటు ఇది ఆల్రెడీ మనం చూసాం. 2025-26కి 3.1% ఉండబోతుంది. అండ్ ఇండస్ట్రీ అయితే 6.2% ఉండబోతుంది, బిగినింగ్లోనే చూసాం. సర్వీస్ అయితే 9.1% ఉండబోతుంది ఫైనల్ నెంబర్ క్లోజ్ అయ్యేసరికి. నెక్స్ట్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయంటే 2024-25 ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ అయ్యేసరికి $701 బిలియన్. ఇంత ఫారిన్ రిజర్వ్స్ మన ఇండియాలో పెట్టుకొని ఉన్నాం. అండ్ ఫిజికల్ డెఫిసిట్ అంటే ఎంత అప్పు తెచ్చుకుంటున్నాం యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి, ఇది 2024-25కి 4.8 ఉంది. అండ్ 2025-26కి 4.4%కి తీసుకురాబోతున్నాం. ఇవన్నీ కూడా మనకి ఎకనామిక్ సర్వేలో ఇచ్చారు. అండ్ లాస్ట్లీ కొన్ని సజెషన్స్ ఇచ్చారు, ఇదే మీకు అంత ఇంపార్టెంట్ కాదు, గ్రూప్స్ కానీ లేకపోతే సివిల్ సర్వీస్ రాసే వాళ్ళకి, మెయిన్స్ రాసే వాళ్ళకి ఇంపార్టెంట్. ఎక్స్టర్నల్ ఛాలెంజెస్ ఉండబోతున్నాయి, అంటే ట్రేడ్ పరంగా కానీ లేకపోతే మనకి ఇలా ట్రేడ్ వార్స్ కానీ లేకపోతే యాక్చువల్ వార్స్ కానీ టెక్నాలజీ రిస్ట్రిక్షన్స్ కానీ ఎక్స్టర్నల్ ఛాలెంజెస్ ఉండబోతున్నాయి. అండ్ 2027 అనేది అంటే నెక్స్ట్ వచ్చే ఫినాన్షియల్ ఇయర్, అప్కమింగ్ ఇయర్ అడ్జస్ట్మెంట్ ఫేస్ అనమాట. కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి కానీ మనం అడ్జస్ట్ అవ్వబోతున్నాం. అండ్ గ్లోబల్ అవుట్లుక్ రిమైన్స్ డౌన్ సైడ్, అంటే ప్రపంచవ్యాప్తంగా జీడిపిస్ అన్నీ పడిపోబోతున్నాయి, డౌన్ సైడ్ ఉండబోతున్నాయి. అయితే ఇండియా ఎక్స్పోర్ట్ ఛాలెంజెస్ ఉంటాయి, ట్యాక్స్ ఛాలెంజెస్ ఉంటాయి, వేరే కంట్రీస్ మన మీద ట్యాక్స్ ఇంపోజ్ చేస్తారు. ఈ ఇండియా యూఎస్ఏ ట్రేడ్ టాక్స్ కానీ మనం కంప్లీట్ చేస్తే స్టేబుల్ అవ్వచ్చు అని చెప్తుంది అనమాట. ఎందుకంటే అమెరికన్ కంపెనీస్ చాలా ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. అయితే మనకి డొమెస్టిక్ స్ట్రెంగ్త్స్ ఉన్నాయి, మన ఇండియా లోపలే కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అండ్ ఓవరాల్గా ప్రపంచంలో
ప్రపంచం ఇచ్చిన రిపోర్ట్స్లో మన జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉండబోతుందంటే 7% అంటే మన రియల్ జీడిపి గ్రోత్ అనేది అప్కమింగ్ ఇయర్లో ఉండబోతుంది. 7.4 ఒక కన్ఫ్యూజ్ అవ్వద్దు. కొన్ని దగ్గర ఎకనామిక్ సర్వే ఫినాన్షియల్ ఇయర్ 2026 అన్నారు. బేసికలీ ఇట్ ఈస్ 2025-26కి సంబంధించింది. ఓకే, సో మామూలుగా ఫినాన్షియల్ ఇయర్ 2026 అంటే April 1, 2026 నుంచి March 31, 2027 వరకు. కానీ ఎకనామిక్ సర్వేలో 2026 అంటే 2025-26గా మెన్షన్ చేశారు. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో లాస్ట్ ఇయర్ 2025-26లో మనకి 7.4% జీడిపి గ్రోత్ రేట్ ఉంది. ఇప్పుడు వచ్చే ఇయర్లో 7% ఉండబోతుంది. అండ్ మనకి అది 6.8 నుంచి 7.2 మధ్యలో ఉండబోతుంది. యావరేజ్గా 7% ఉండబోతుంది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద ఫస్ట్ చాప్టర్ ఆఫ్ ఎకనామిక్ సర్వే. అయితే ఇందులో మనం ఏం డిస్కస్ చేసామంటే ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్, బ్యాక్గ్రౌండ్ డిస్కస్ చేసాం. తర్వాత ఫిజికల్ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్స్ గురించి డిస్కస్ చేసాం. అండ్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్, ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్, ఇండస్ట్రీ, అగ్రికల్చర్, సర్వీస్, వాటి డేటా ఎలా ఉంది ఫినాన్షియల్ ఇయర్స్కి సంబంధించి డిస్కస్ చేసాం. తర్వాత క్యాపిటల్ ఫ్లోస్ కానీ, ఎక్స్పోర్ట్స్ కానీ, వాటి అన్ని డీటెయిల్స్ కూడా మనం డిస్కస్ చేసాం. సో ఖచ్చితంగా వీటి నుంచి క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ట్రై టు రివైజ్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్. థ్యాంక్ యూ.